ప్రస్తుత సమాజపు అది ఆరోగ్య సేవల్లో వేలూనిన కమర్షియల్ సంస్కృతికి భిన్నంగా వీరు ఇద్దరు గత 7 ఏళ్లుగా ఆయుర్వేద చికిత్సాలయాన్ని నడుపుతూ But something else is also there apart from the money. There is a society we are living. People తో ఉండాలి, people కి ఏదైనా మంచి చేయాలి అనే ఒక ఆలోచనతోటి We started with a 1200 square feet area. 1 floor ఒక 2 years లోనే అది తక్కువైపోయి దాన్ని ఇంకా బెస్ట్ చేయాలని ఇంకొక ఫ్లోర్ తీసుకున్నాను అదే బిల్డింగ్. ఎమోషనల్ టచ్ ఉండేది ఎవరితోనైనా, మాకు డాక్టర్స్ తోనైనా పేషెంట్స్ తోనైనా ఒక ఎమోషనల్ టచ్ అనేది, ఎందుకంటే ఆ ఇంటెన్షన్ తోనే కదా వచ్చింది. ఒక్కొక్కటి చేస్తుంటే తెలుసు ఇలా కూడా ఉంటాయా, ఇలా కూడా జనాలు ఉంటారా. మనకి ఎప్పుడు అలాంటి చూసుకుందాం, ఇలా ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండం. సో అలా జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. అయితే మీకు ఇన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా ఏ విషయం ముందుకు తీసుకెళ్తుందా, అంటే ఆ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటి? మెయిన్ సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా మనము ధన్వంతరి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. సో రమేష్ గారు, ఓవర్ టు యు అండి. ఓం నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకైశ్చరారుభయమృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక మనం స్టార్ట్ చేద్దాం. అండ్ వృత్తిరీత్యా సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ కెరియర్ అంటే దాదాపు ఒక 13-14 ఇయర్స్ పాటు సాగిన తర్వాత ప్రస్తుత సమాజపు అది ఆరోగ్య సేవల్లో వేలూనిన కమర్షియల్ సంస్కృతికి భిన్నంగా వీరు ఇద్దరు గత 7 ఏళ్లుగా ఆయుర్వేద చికిత్సాలయాన్ని నడుపుతూ మేలైన సేవలను సముచితమైన ధరలకి సేవా నిరతితో అందిస్తున్నారు. అండ్ ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో రమేష్ గారు, చారి గారు మళ్ళీ జాయిన్ అవుతున్నారు. ఇది 4 పార్ట్ సిరీస్ అండి. అందులో పార్ట్ 3 ఈరోజు మాట్లాడుతున్నాం. ఏంటంటే రమేష్ గారి, చారి గారి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ తెలుసుకుందాం. అండ్ వీరి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. వీరు అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేశారు, దీని తర్వాత ఏమైనా ఒడిదుడుకులను ఎలా ఎదుర్కొన్నారు, ఛాలెంజెస్‌ని ఎలా ఫేస్ చేశారు, అవన్నీ మాట్లాడదాం. అండ్ పార్ట్ 1లో మనము ఆయుర్వేదం యొక్క ఔచిత్యం గురించి తెలుసుకున్నాం. అండ్ పార్ట్ 2లో వీరు నడిపే సంస్థ అంటే శ్రీమాత ఆరోగ్యధామం అందించే సేవల గురించి తెలుసుకున్నాము. అండ్ ఇది మన పార్ట్ 3. ఈరోజు కూడా మనకి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లేదు. అండ్ నేను చారి గారు, రమేష్ గారు మిమ్మల్ని లాంఛనంగా స్వాగతించే ముందు ప్రేక్షకులను పలకరించనివ్వండి. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమల అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్ఫుల్ లీడర్స్, ఆంటర్‌ప్రెన్యూర్స్, కోచెస్, ఇంకా గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీలు మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము కెరియర్ రిలేటెడ్, అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ టాపిక్స్ని ఈ పాడ్కాస్ట్ ద్వారా చర్చిస్తాం. అండ్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం. ఇప్పటిలాగానే చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ని యూట్యూబ్లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి. లేదు ఏదైనా ఆడియో ప్లాట్ఫామ్లో దొరికినట్టయితే సోషల్ మీడియాలో ఎక్కడైనా నాకు పింగ్ చేయండి ఆన్సర్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ క్వశ్చన్: బండకు కొడితే వెండి ఊడుతుంది, ఏమిటది? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. బండకు కొడితే వెండి ఊడుతుంది, ఏమిటది? ఓకే, సో చూద్దాం ఎవరు గెస్ చేస్తారు. అండ్ రమేష్ గారు, చారి గారు, నమస్తే సార్. హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు వన్స్ అగైన్. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రమేష్ గారు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి, ప్లస్ అది కాకుండా శ్రీమాత ఆరోగ్యధామం స్టార్ట్ చేసే ముందు ఏం చేసేవాళ్ళు, ఒక క్లుప్తంగా మాకు వివరించండి. నేను బీటెక్ జేఎన్టీయు అనంతపూర్లో చదువుకున్నానండి, మెకానికల్ ఇంజనీరింగ్ లో. ఆ తర్వాత అరిసి క్యాలికట్ లో ఎంటెక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేశాను. 16 years ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో చెన్నైలో ఒక 5 years వర్క్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను. యుఎస్ లో ఒక 5 years చేశాను. సో టోటల్ ఒక 16 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. వెరీ గుడ్. సో మొత్తానికి మీకు కూడా ఏదో సమాజానికి ఏదో చేయాలి అని చెప్పేసి ఈ వైపు రావడం కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఐటీ వాళ్ళు జనరల్ గా హై శాలరీ సంపాదిస్తారు, అంతేకాకుండా మీరు యూఎస్ లో ఉన్నారంటే ఆల్రెడీ సెటిల్ అయ్యి
ఉండొచ్చు మంచి ఫైనాన్షియల్‌గా. బట్ మీరొచ్చేసి ఈ సంస్థని స్టార్ట్ చేయడం అనేది ఒక మార్గదర్శకంగా ఉంది. అండ్ చారి గారు ఇప్పుడు మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. ఒక 2 మినిట్స్‌లో మీ ఎడ్యుకేషన్‌కి మీరు చేస్తున్న దానికి లింక్ ఉందా? లేదా? అనేది చెప్పండి. ఇంజినీరింగ్ వచ్చేసి ఇక్కడే బీటెక్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేటలో చేశాను. 2000లో ఫినిష్డ్. కోడింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను 10th క్లాస్ తర్వాత నుంచే స్టార్ట్ అయింది నా ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడే సి లాంగ్వేజ్ నేర్చేసుకోవడం. ఇంజినీరింగ్‌కొచ్చాక ఇంకొద్దిగా అడ్వాన్స్‌డ్‌గా అన్ని లాంగ్వేజెస్ ఒక సెమిస్టర్ ముందుండేదనుకోండి. అలా ఫాస్ట్‌గా ఉండేదన్నట్టు. సో, వి డెవలప్డ్ ఏ సి కంపైలర్ ఆల్సో ఇన్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ ఎట్ థట్ లెవెల్. అంత ప్యాషనేట్‌గా ఉండేది కోడింగ్ అంటే సంహౌ. సో, అలా కెరియర్ బిగిన్ అయింది. 5 కంపెనీస్‌లో వర్క్ చేశాను అండ్ ట్రావెల్డ్ అక్రాస్ 10 కంట్రీస్ వరకి ట్రావెల్ చేశాను. వావ్! బట్ వెరీ షార్ట్ పీరియడ్ టైమ్. స్మాల్ డెవలప్‌మెంట్, బగ్ ఫిక్సింగ్ అని అదాలి చిన్న చిన్న వర్క్స్ కోసం. ఇంకా లేటర్‌గా ఫైనల్‌గా సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌గా ఉన్నప్పుడు నేను రిజైన్ చేశాను జాబ్‌ని. టెలికాం సెక్టర్ అలా మల్టిపుల్ సెక్టర్స్‌లో వర్క్ చేశాము. డిఫరెంట్ డొమైన్స్‌లో వర్క్ చేశాము. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌లో సాలరీతో పాటు వర్క్ అవర్స్ పెరుగుతుంటుంది. ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఐటీలో జనరల్‌గా మీకు తెలిసిందే కదా! సో, అలా పెరుగుతూ ఒక 16, 18 అవర్స్ ఉంటే గాని వర్క్ అవ్వకపోవడం, ఆ ప్రెషర్ ఉండడము. ఏదైనా బగ్ వచ్చిందంటే 15 మినిట్స్‌లో క్లోజ్ చేయాలి అనే టైప్‌లో ఉండేది. సిస్టమ్స్ కాదు లైఫ్ సంథింగ్ కొద్దిగా బిగ్గర్ ఉండాలి లైఫ్ అనేది అని ఆ థాట్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆ ప్యారలల్‌గా మేమప్పుడు ఆటోప్లేన్‌లో జాయిన్ అయ్యి కొద్దిగా 2009లో జాయిన్ అయ్యాను. ఈ లిటిల్ ఇన్‌స్పిరేషన్ అండ్ ఒక స్ట్రెంగ్త్ అనేది ఇవ్వబడిందన్నట్టు. నాట్ జస్ట్ ది మనీ బట్ సంథింగ్ ఎల్స్ ఈస్ ఆల్సో దేర్ అపార్ట్ ఫ్రమ్ ద మనీ. దెర్ ఇస్ ఎ సొసైటీ వి ఆర్ లివింగ్. పీపుల్‌తోనుండాలి. పీపుల్‌కి ఏదైనా మంచి చేయాలి అనే ఒక ఆలోచనతోటి దట్ థాట్ వాస్ రన్నింగ్ కంటిన్యూయస్‌లీ ఇన్ ద మైండ్. ఒకరోజు ఇలా కలవడం జరిగింది. ఫ్రెండ్స్‌ని వాళ్ళు వీళ్ళని కలిస్తే బయటికి రావచ్చు. అప్పుడు నాకు 2 ఉన్నాయి చేతిలో. ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఆయుర్వేద 2 ఉన్నాయి. తమ్ముడొచ్చేసి నేచురల్ ఫార్మింగ్‌లో ఉన్నాడన్నట్టు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. బట్ అది ఇట్ ఇస్ రియల్లీ ఎ స్ట్రగుల్. మెయింటైన్ చేయడం, మార్కెట్‌లో నిలబెట్టడం అనేది రియల్లీ స్ట్రగుల్. అదర్ సైడ్ నేను రమేష్ గారిని కలవడం జరిగింది. దట్ హి ఈస్ లిటిల్ స్టార్టెడ్ ఇంటూ ఆయుర్వేద దేర్. Easily come to a break even situation and we can bring changes also in the society like that. We thought discussion inspired to get into the common business and we met our Gurudev Sri Ravi Shankar ji. We took the blessing from him. All together it started at Yeah. this journey అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వెషన్ రమేష్ గారు. మీరు శ్రీమాత ఆరోగ్యధామం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా క్విట్ చేయాలనిపించిందా? ఎప్పుడూ లేదండి. పర్సనల్లీ ఫస్ట్ 4 ఇయర్స్ అయితే చారి గారు, నేను గాని మార్నింగ్ 6:00 నైట్ 10, 11కి వెళ్ళేవాళ్ళం. ఎవ్రీడే ఆల్మోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అయిన ఎన్ని రోజులున్నాయో మాకే తెలీదు. అండ్ సమ్ టైమ్ వి యూజ్డ్ టు స్లీప్ హియర్ ఆల్సో ఇన్ ద సెంటర్. ఈవెన్ 3:00 డే అంతా వాటర్ తాగకుండా. అఫ్‌కోర్స్ దట్స్ నాట్ ఎ గుడ్ లైఫ్ స్టైల్. సజెస్టింగ్ ఫర్ ఎవ్రీబడీ బట్ దట్ హ్యాపెన్ లైక్ దట్. ఎవ్రీ 3కి 4కి తిన్న రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. క్యాంప్ ఉందంటే ఇంకా ఆ రోజు బికాస్ ఇనిషియల్లీ వి వర్ నాట్ హ్యావింగ్ సపోర్టింగ్ స్టాఫ్ పెడితే ఎక్కువ ఖర్చులు అవుతాయి. సో దట్స్ వై వి యూస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ ద లెస్ కాస్ట్ అన్నట్టుగా ఎండ్ టు ఎండ్ వి వర్ ఓన్లీ డూయింగ్ వీన్ ఎంజాయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. దట్స్ వాట్. అండ్ ద ఎన్విరాన్మెంట్ హియర్ ఈజ్ ఆల్సో సో ఇన్స్పైరింగ్. వీ నెవర్ ఫెల్ట్ వీఆర్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ దిస్. ఇంకా ఏం చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇది చేద్దాం, మధ్యన కొత్త ఇనిషియేషన్ కొత్త అలా. అండ్ వీ స్టార్టెడ్ విత్ 1200 స్క్వేర్ ఫీట్ ఏరియా 1 ఫ్లోర్. ఒక 2 years లోనే అది తక్కువ అయిపోయి దాన్ని ఇంకా బెస్ట్ చేయాలని ఇంకొక ఫ్లోర్ తీసుకున్నాం అదే బిల్డింగ్ లో. దెన్ కరోనా టైమ్ వీ షిఫ్టెడ్ టు అనదర్ బిగ్ ఫెసిలిటీ. అండ్ సో దట్స్ వీ నెవర్ థాట్ we were putting our efforts and it's manifesting in a bigger way. చారి గారు ఇప్పుడు ఈ సెంటర్స్ రన్ చేయడానికి తెర వెనుక ఎలాంటి కష్టాలు పడుతున్నారు అండ్ వాటిని ఎలా అధిగమిస్తున్నారో చెప్పండి. మేజర్ గా వచ్చిన ఛాలెంజ్ ఏంటి అంటే మనం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు. ప్యాషన్ తోటి సొసైటీకి చేద్దాము అనే లిటిల్ ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. బిజినెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఫాదర్స్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు. మనకి బిజినెస్ నాలెడ్జ్ లేదు. కమ్యూనికేషన్ లో మనం ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి అనే అప్పటికప్పుడు సర్వే చేసుకొని అప్పటికప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా వెరీ ఇన్స్టెంట్ డిసిషన్స్ లో వెళ్ళిపోయేది అన్నట్టు. ఒక ఎమోషనల్ టచ్ ఉండేది ఎవరితోనైనా, మాకు డాక్టర్స్ తోనైనా పేషెంట్స్ తోనైనా ఒక ఎమోషనల్ టచ్ అనేది. ఎందుకంటే ఆ ఇంటెన్షన్ తోనే కదా వచ్చింది. అవును. సో అది ఎక్కువ యాడప్ అయింది అన్నట్టు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చేసి ఇలా స్టార్ట్ చేశారు అనే ఒకటి సింపతి కూడా ఆఫ్ కోర్స్ అది యాడ్ అయింది అనుకోండి. దానికి తోడు స్ట్రగుల్ అనేది ఒకటి ఉంది, హార్డ్ వర్క్ అనేది ఒకటి ఉంది. ఇంకా లాక్డౌన్ అనేది కొద్దిగా
సడన్ బ్రేక్. నాకు తెలిసి ఎంటైర్ వరల్డ్‌కి అది సడన్ బ్రేకే. మనకు కూడా అది బ్రేక్ అయింది. అదొక అడ్వాంటేజ్ అయింది. మాకు హెల్త్ సెక్టర్‌కి అదొక అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఆయుర్వేద మీద అందరికి ఐడియా రావడం, కొంత అవేర్‌నెస్ అనేది రావడం. కబాసుర కుదినీర్ అని ఒక మెడిసిన్ ఉంది. ఇట్ హాస్ రియల్లీ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఆయుర్వేద సెక్టర్ విచ్ హాస్ ఇన్వెంటెడ్ బై అవర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వన్. సో అది ఒక పెద్ద డిఫరెన్స్. అలా కొన్ని చిన్న మెడిసిన్స్ ఉన్నాయన్నట్టు. వెరీ సింగిల్ ఇంగ్రీడియంట్ ఆమ్ల, అమృత్, తిప్పతీగ అంటాం కదా! అమృత్ అంటే తిప్పతీగ. ఇలాంటి చిన్న చిన్న డ్రగ్స్ చాలా డిఫరెన్స్ తీసుకొచ్చాయన్నట్టు. అలా మనకి ఆయుర్వేదం మీద చాలా అవేర్‌నెస్ అనేది వచ్చింది. లాక్‌డౌన్ అని చూడకుండా గూడా మేము చాలా వర్క్ చేసాం ఆ టైంలో. మాస్కులు పెట్టుకొని మరీ బాగా వర్క్ చేసాం అన్నట్టు. అది సర్వైవ్ చేసింది మమ్మల్ని. అట్ ద సేమ్ టైమ్ మాకు అది మోర్ అవేర్‌నెస్ కల్పించిందన్నట్టు. ఆ లాక్‌డౌన్‌ని కూడా యూజ్ చేసుకొని ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌తోని యూజ్ చేసుకొని కొన్ని టూల్స్ రాయడం గూడా జరిగిందన్నట్టు. 13 ఇయర్స్ వేస్ట్‌గా పోలేదన్నట్టు. ఇట్ యాడెడ్ హియర్ మార్కెటింగ్ గాని, అకౌంటింగ్ గాని, రిపోర్ట్స్ కానీ సో దట్ నాలెడ్జ్ యాస్ ఇట్ ఈస్‌గా యూజ్ అయిందనే చెప్పుకుంటాను నేనైతే. ఆర్గనైజేషన్ పెద్ద బేస్ లాగా వచ్చిందన్నట్టు. స్టిల్ వి ఆర్ యూజింగ్ దట్ సాఫ్ట్‌వేర్ టు రీచ్ మెనీ పీపుల్. రమేష్ గారు, అంటే మీ వర్షన్ చెప్పండి. ఈ సెంటర్స్ రన్ చేయడానికి తెర వెనుకల ఏమైనా ఛాలెంజెస్ ఉంటాయా? అవి అందరికి అవునండి. ఫస్ట్ ఛాలెంజ్ ఈజ్ ఇది ఏంటంటే రెంట్‌కి తీసుకున్నాము ఫెసిలిటీ. లీజులు ఇవన్నీ ఉంటాయి. ఓనర్‌కేమో ఎక్కువ కావాలంటుంది. ఇదంతా బిజినెస్ ఏరియా. మనం ఉన్నది కూడా ఇనిషియల్‌గా వచ్చాము. వచ్చే కస్టమర్స్ కానీ బట్ నౌ పీపుల్ ఆర్ అండర్‌స్టాండింగ్ అవర్ వాల్యూ అండ్ అవర్ ఎఫర్ట్స్ అండ్ దే ఆర్ సపోర్టింగ్. ఎంప్లాయీస్ వాళ్ళ ఆథెంటిసిటీ అది కూడా మ్యాటర్స్. ట్రాన్సాక్షన్స్‌లో అలాంటి చిన్న చిన్నవి ఎన్‌కౌంటర్ బట్ బై గాడ్స్ గ్రేస్ in the initial stage itself we are able to take an action and we were able to recover. ఒక్కొక్కటి చేస్తుంటే తెలుస్తుంది. ఓ ఇలా కూడా ఉంటాయా, ఇలా కూడా జనాలు ఉంటారా. మనకెప్పుడు అలాంటి చూసుకుండం. ఓ ఇలా ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండం. సో అలా జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ఇంకా లో లెవెల్ అయితే ఈ థెరపిస్టులు వీళ్ళకి ఒకటి ఇచ్చారు ఎక్కువ, వాళ్ళకి నాకు ఒకటి తక్కువ ఇచ్చారు, ఎప్పుడు ఎక్కువ రాసేసుకొని చూస్తూ ఉంటారు అనమాట. ఏమైనా ఈ థెరపీస్ ఇచ్చినప్పుడు హౌ మచ్ కేర్ వీ నీడ్ టు గివ్, హౌ మచ్ ఇంపార్టెన్స్ వీ నీడ్ టు గివ్ ఫర్ హైయర్ అఫీషియల్స్. సో అసలు అప్పుడు వచ్చింది మనకి ఇనిషియల్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూసి చాలా సంతోషపడతారు. అసలు చాలా బాగా చేశానండి, అసలు ఎక్కడి నుండి ఎక్కడ తీసుకొచ్చారు అని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చి స్పెషల్ గా చెప్పి వెళ్తారు, జస్ట్ కలిసి వద్దాం అనుకుంటే అంత బాగా జరుగుతుందా అని అలా అడిగి వెళ్తా ఉంటారు. చిన్న చిన్నవి ఆయమ్మ వాళ్ళు సడన్ గా బంక్ కొడతా ఉంటారు. బట్ వాళ్ళకి సపోర్టివ్ గా వీని ఎక్కువ మేనేజ్ చేయాల్సి వస్తుంది అదే. బ్యాకప్ గా ఎవరైతే అట్లా ఉన్నారో. సో అట్లా కొంచెం ఎక్కువ తీసుకొని రిసోర్సెస్ బట్ నౌ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ స్టెబిలైజ్డ్. అయితే మీకు ఇన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా ఏ విషయం ముందుకు తీసుకెళ్తుందా? అంటే ఆ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటి? మెయిన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సెస్ అనేవి చాలా ఇన్నర్ స్ట్రెంత్ ఇచ్చాయి నాకు. సో ఇట్ హెస్ బికమ్ ద ఇంటిగ్రల్ పార్ట్ అండ్ ఇట్ హెస్ గివెన్ మీ లాట్ ఆఫ్ స్ట్రెంత్. సో బిఫోర్ కమింగ్ టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నా ఓన్ థింకింగ్ ఉండేది, అరే నాకు రేపు ఇది అయితే ఎలా, నా పేరెంట్స్ కి ఎలా, నా ఫ్యామిలీకి ఎలా. ఆ సిచ్యువేషన్ నుండి నౌ ఇట్ మేడ్ మీ టు థింక్ దట్ వన్ డే ఐ రియలైజ్డ్ అంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా మనం సేవకి చాలా హై రోల్ ఉందన్నమాట. ఒకసారి అనిపించింది అంటే దానిలో వచ్చిన సాటిస్ఫాక్షన్ కి ఈవెన్ ఇఫ్ ఐఎమ్ లీవింగ్ దిస్ వరల్డ్ నెక్స్ట్ మినిట్ ఐఎమ్ డన్ విత్ మై లైఫ్ ఫర్ వాట్ ఐ హావ్ డన్ టిల్ నౌ. అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనమాట. ఈస్ డ్రైవింగ్ మీ నౌ టు మూవ్ ఫార్వర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు శ్రీ శ్రీ రవిశంకర్ గారు కోర్స్ డిజైన్ అలా ఉందన్నమాట. ఇట్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ అంటేనే మనకు ఒక అప్లిఫ్ట్మెంట్, స్పిరిచువాలిటీ అంటేనే మన ఫుల్ పొటెన్షియల్ యూజ్ చేస్తాం మనం, మనకున్న టాలెంట్స్ స్కిల్స్ అండ్ ఆటోమేటిక్ గా స్పిరిచువల్ తో మనకు వస్తా ఉంటాయి ఆటోమేటిక్. సో అది గురూజీ చెప్పింది మేము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నాం. అండ్ మనం ఆయుర్వేదంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది రోజు వేరే పేషెంట్స్ కి వచ్చే బెనిఫిట్ చూసి ఆయుర్వేద పైన ఉన్న మా నమ్మకం ఇంకా డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కొత్త కేసు చూస్తా అరే ఇలా కూడా చేయొచ్చా. ఒక రోజు ఒకతనికి యాక్సిడెంట్ అయింది, అయ్యంత ఫుల్ రెడ్ అయ్యి వచ్చాడు అనమాట. ఫస్ట్ మన డాక్టర్ ఈయనకి అది చేయండి అన్నారు. అదేంటి అసలు ఇంత రెడ్ అయింది, అల్లపత్రి తీసుకెళ్లేదని యాంటీబయాటిక్ ఎవరు ఇచ్చేస్తున్నారు ఏంటి అనుకున్నాను మనసులో. కానీ వీ నెవర్ ఇంటర్ఫియర్ విత్ ద డాక్టర్. వాళ్ళ డిసిషన్ పైన మనమేమన్నాం కదా, వాళ్ళది చేస్తారు మనం చూస్తాం, ఇంకా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఇదంతా వాచిపోయి తెల్లవారేసరికి నంబర్ అసలు చాలా తెల్లగా అయ్యి నవ్వుతూ వచ్చానండి జస్ట్ వన్ డే. అలాంటివి చాలా చూసాం. ఇది స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట. అంటే మనం ఎప్పుడు ఇంత అవుతామని అనుకోలేదు, స్టార్ట్ చేసాము కానీ అవుతుంది. సో నేచర్ ఈ సపోర్టింగ్ ఇదినే బిగ్గర్ వే. అది మా టీం అంతా, నేను చారి గారు ఇంకా మా కొంత స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారు. అచ్చా అచ్చా. మనం అంత బిలీవ్ చేస్తాం. ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్, వీఆర్ నాట్ డూయింగ్. ఎప్పుడైతే ఇది కావాలనుకున్నామో ఆ టైంకి వస్తుందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అసలు నమ్మరు.
మన గైనకాలజీ డాక్టర్ ఉన్నారు. తనతో మనం స్టార్ట్ చేసాం. తను ఎప్పుడైతే డెలివరీకి వెళ్తున్నారో ఎగ్జాక్ట్లీ అదే టైంలో అదే ప్రొఫైల్‌తో ఇంకో డాక్టర్ అండి ఎండీ. జనరల్ డాక్టర్స్ షార్టేజ్ చాలా కష్టం. బట్ అదే టైంలో అదే ప్రొఫైల్‌తో ఇంకో డాక్టర్ దొరికారు. ఒకటి యోగా హాల్ ఎట్లా ఫుల్ ఆక్యుపెన్సీ చేద్దాము అలా అని అనుకున్నాము. మేమే ఇంటర్నల్‌గా డిస్కస్ చేసుకున్నాము. నేను ఒకరి దగ్గర సజెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అప్పుడు నాకు కాల్ చేసి ఆయన, "భయ్యా నేను మొన్ననే ట్రైనింగ్ పూర్తి చేసొచ్చాను. నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను. నేను మీతో జాయిన్ కావాలా?" అని అడిగాడు. సో, అట్లా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకటని కాదు. మల్టిపుల్ ఎక్స్‌పీరియన్సెస్ వి హావ్. ఈ బిల్డింగ్ ఇప్పుడు మేము కొత్త బిల్డింగ్ రావడం కూడా చేతిలోకొచ్చినట్టు. జస్ట్ మేము ఒక ఫ్లోర్ ఎక్స్‌టెన్షన్ చేద్దామని చూస్తుంటే, ఈ పెద్ద బిల్డింగ్ ఇది 4 ఫ్లోర్ బిల్డింగ్ అన్నమాట. ఇది మాకసలు విజన్‌లో కూడా లేదు. ఇంత పెద్ద బిల్డింగ్ ఎళ్తాము, చేస్తాము అన్నది. ఎప్పుడైతే మేము డిస్కషన్‌లో వెళ్ళామో, ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు. మాకు 2 ఫ్లోర్ వరకే కెపాసిటీ ఉంది. చేయగలమని నమ్మకం ఉంది. ఇంకా ఎక్స్‌టెన్స్ చేయాలని తపనుంది. కానీ ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఎవరు తీసుకుంటారు? కష్టం గదా! సో, వెళ్లి అడిగాము. మాకు ఇంతవరకే ఉందండి. పోనీ ఇంత నేను అలా ఇవ్వను. తీసుకుంటే మొత్తం తీసుకోండి. లేకపోతే లేదన్నారు. బట్ ఆ టైంలో తనకు తానే ఆఫర్ ఇచ్చారు. ఓకే. మీరు ఆక్యుపై చేసుకున్న కొద్దీ మీరు రెంట్ పే చేయండి అన్నారు. సో, అట్లా అన్నీ కలిసొస్తున్నాయి. కష్టం, హార్డ్ వర్క్ అవి ఉన్నాయి. బట్ నేచర్ ఈస్ సపోర్టింగ్ ఇన్ ఎ బిగ్గర్ వే. అవర్ టీమ్ వర్క్ అలా. సో మీ స్ట్రాంగ్ సపోర్టర్స్ ఎవరు? ఫస్ట్ చారి గారు మిమ్మల్ని అడుగుతాను. తర్వాత రమేష్ గారు మీరు చెప్పండి. డాక్టర్స్ లేకపోతే ఒక జెన్యూన్‌గా వర్క్ చేసేవాళ్ళు, పేషెంట్ ఓరియెంటెడ్, నాట్ బిజినెస్ కాదు, అలా కాదు. దే ఆర్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ద పేషెంట్. అలా ఉండే డాక్టర్స్ చాలా తక్కువ, రేర్‌లో దొరుకుతారు. సో, దే ఆర్ విత్ అస్. వన్ ఈస్. అండ్ సెకండ్ థింగ్ ఆబ్వియస్‌లీ మనం పేషెంట్ అనుకోవచ్చు, కస్టమర్ అనుకోవచ్చు. బట్ దే సపోర్ట్ అస్. దేర్ ఫీడ్‌బ్యాక్, పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఒకటుంది. రెగ్యులర్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్. యెస్, మాకు తక్కువైంది. ఇది బావుంది. అందుకనే మా వాళ్ళని తీసుకొచ్చాము. మళ్ళీ వాళ్ళ అమ్మని తీసుకురావడం, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడం, నెక్స్ట్ ఇంకో డాక్టర్ వచ్చినప్పుడు వాళ్ళ బంధువుల్ని తీసుకురావడం. ఇట్స్ గ్రోయింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్ యాస్ వెల్ యాస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ వర్డ్ ఆఫ్ మౌత్‌లో చాలా ఎక్కువుంది. దట్ ఈస్ వాట్ ద గుడ్ సైన్ యాక్చువల్లీ. ఏదైనా వర్డ్ ఆఫ్ మౌత్‌లో వెళ్తే, ఇప్పుడు సినిమా 'బాహుబలి' సినిమా బావుంది అంటే మీరు పక్క వాళ్ళకి జెప్పేస్తారు. అలా అందరూ ఎళ్లి చూస్తే అది సినిమా పెద్ద సక్సెసే. ఆ రిజల్ట్స్ అనేటివి దే ఆర్ మేకింగ్, ఇట్స్ పాజిటివ్ రిజల్ట్స్. గ్రోయింగ్ గుడ్. అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. మా గురువుగారు తను ఎక్కడికెళ్ళే ఎళ్ళనివ్వు. మంత్‌లో ఆయన ఎన్ని తిరుగుతారో తెలియదు. బట్ ఎక్కడికెళ్ళినా ఆయుర్వేద, యోగా వీటి గురించి ఖచ్చితంగా మాట్లాడతారు తన సెషన్‌లో. ఈ మధ్యలో అయితే మరీ ఎక్కడికెళ్ళినా, ఏ కంట్రీకెళ్ళని తను హి ఈస్ స్పెషల్లీ టాకింగ్ అబౌట్ ఆయుర్వేద. ఓహ్! మా గురువుగారే ఇలా మాట్లాడుతున్నారు. మనకేమి? మనకేమి ఇవి చిన్న కష్టాలివి మన ముందు. అంటే మనం ఎంతో వర్క్ చేయాల్సింది ఉంది ఇంకా. బయట మార్కెట్ హెల్త్ సెక్టర్ అనేది ఇట్స్ కంప్లీట్‌లీ బిజినెస్ ఓరియెంటెడ్ అయిపోయింది. అంటే మనం అనుకోవద్దు గానీ వి నో ద ఫ్యాక్ట్. అది చూసినప్పుడే మనకు అనిపిస్తది దేర్ ఈస్ ఎ లాంగ్ వే టు జర్నీ. నీడ్ టు స్ప్రెడ్ ఇన్ ఎవ్రీ విలేజ్. మా గురువుగారు అంటారు, ప్రతి విలేజ్‌లో ఒక ఆయుర్వేద డాక్టర్ ఉండాలి. తన విజన్ అది. ఆ రీచ్‌కెళ్ళాలి అంటే ఇంకెంత వర్క్ చేయాలి? ఎన్ని కాలేజెస్ రావాలి? ఎంతమంది స్టూడెంట్స్ తయారవ్వాలి? ఎన్ని హాస్పిటల్స్ రావాలి? అంటే బేసిక్‌గా ఆయుర్వేదం మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఇట్స్ వెరీ క్లోజ్ టు ద నేచర్ అండ్ అవర్ బాడీ మేనిఫెస్టేషన్. సంథింగ్ మనం ఏదో పెద్దగా చేయట్లేదు. వి ఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ద బేసిక్స్ టు ద పీపుల్. అంతే. సో రమేష్ గారు మీ వర్షన్ అంటే మీ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఎవరు అసలు? సపోర్టర్స్ కొన్ని ఆల్రెడీ కవర్ చేశారు డాక్టర్ సించారి గారు. అబౌట్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ ద డాక్టర్స్ ఆల్వేస్. కొంతమంది స్వామీజీలు ఉన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో. అంటే గురూజీతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి ఎప్పుడు కుదరదు కదా. కొంతమంది స్వామీజీలు పర్టికులర్ గా ఇక్కడికి వచ్చినప్పుడు బాగా నడుస్తుందా, దేర్ మోర్ కన్సర్న్. అంటే వీళ్ళు పెట్టారు ఏదో వదిలేసుకుని అసలు జరుగుతుందా, ఒక ఇంటి వాళ్ళ సొంత పిల్లల్లాగా అట్లా తీసుకొని వాళ్ళకేం ఉండదు. దేర్ మోటో ఈస్ టు సర్వీస్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది ప్రమోషన్ చేయాలని. మన ఫ్యామిలీ మెంబర్, మా ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా ఓకే మనకి ఎంత వస్తుంది ఫైనాన్షియల్ గా అలా ప్రెషర్ పెట్టడం అలాంటి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మనం ఏం చేసినా ఈవెన్ నేను 6ంటికి పోతానా, నేను 4ంటికి లేచి వంట పెడతానే అనే వంట చేసి పెడతా, రెడీ చేసి పెడతా అనే ఆ సపోర్ట్ ఉంది తప్పితే పొద్దున్నే వెళ్తున్నావు. ఆఫ్ కోర్స్ వీఆర్ మిస్సింగ్ సమ్ ఆఫ్ ద ఫ్యామిలీ అకేషన్స్ అండ్ మెనీ థింగ్స్. సో నేను వెళ్ళకపోయినా తనేది సపోర్ట్ చేయడము. ఈవెన్ పిల్లలు ఇంట్లో కొన్నిసార్లు నేను స్పెండ్ చేయలేకపోయినా, డాడీ బిజీ ఉన్నాడు కదా అట్లా అని వాళ్ళకి తెలిసేలా చెప్పడం, ఇలాంటివి చాలా జరిగాయండి. సో ఫ్యామిలీ ఈజ్ ఏ బిగ్ సపోర్ట్ అలాంగ్ విత్ అదర్ థింగ్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్. అసలు నేను ఇనిషియల్ గా ఈ థాట్ తో వచ్చినప్పుడు శ్రీధర్ అంకుల్ అని లలిత అంటే అని ఉంటారు మన ఇంటి దగ్గర. సో వాళ్ళంటారు మా ఇల్లు తీసుకోండి, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇస్తాము, పెట్టుకుంటారు ఇక్కడ అని అడిగారు. వితౌట్ ఎనీ సెకండ్ థాట్, జస్ట్ మేము స్టార్ట్ చేస్తామంటే మనం ఒక్క అడిగేస్తే ఇంకా వాళ్ళు సపోర్టివ్. అట్లా వేరే రాజేష్ రెడ్డి ఒక ఫ్యామిలీ, తను కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఇదేలా జరుగుతుంది
అవుతుంది. అదే విధంగా అని తనకి రూ. 1 బెనిఫిట్ ఉండదు దాంట్లో. ఇలా చేయండి, అలా చేయండి, ఇది తీసుకురండి, ఆ డిసిషన్ తీసుకోండి. వచ్చినప్పుడల్లా ఎలా ఉందని. సో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కమ్యూనిటీ ఈస్ ఎ బిగ్గెస్ట్ సపోర్ట్. వాలంటీర్స్ కూడా వాళ్ళు ఇక్కడ బాగుంది వెళ్ళండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది అయితే వచ్చి అంటారు, అసలు ఇలాంటిది మీరు సెటప్ చేయడం అనేది మాకు ఒక అదృష్టము. మాకు దగ్గరలో వచ్చింది. ఇంతకుముందు ప్రతిసారి బెంగళూరుకి వెళ్ళే వాళ్ళము. దగ్గరలోనే ఉంది. అలాంటి మీకు ఖచ్చితంగా చెప్తామని వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం. ఆ తర్వాత కొంతమంది మన ఎంప్లాయీస్ కూడా స్ట్రాంగ్ గా సపోర్టివ్ ఉన్నారు. ఏదైనా డిసిషన్ వచ్చినా మేము ఉంటాం సార్. ఒకసారి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మిస్ప్లేస్ అయినప్పుడు మా థెరపిస్ట్ అండి వాళ్ళంతా రాత్రి 11 దాకా మెసేజ్ పెడుతున్నారు. భయ్యా డోంట్ వరీ, నెక్స్ట్ 1 month మేము శాలరీ లేకుండా చేస్తాం. వాళ్ళు మెసేజ్ పెట్టారు అందరూ. వాళ్ళకి చాలా తక్కువ శాలరీడ్. వాళ్ళు ఎక్కడుండో వచ్చి అక్కడ ఉంటారు. అందరు అవుట్ ఆఫ్ స్టేషన్, మన దగ్గర ఉండేదంతా మన తెలుగు వాళ్ళు ఒక్కరే ఉన్నారు. మీదంతా బయట నుండి తీసుకొచ్చాం అనమాట. సో వాళ్ళంతా అసలు శాలరీ లేకుండా చేస్తామని ముందుకు వచ్చి ఒక ఫ్యామిలీ లాగండి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎవ్రీబడి విత్ ద సేమ్ ఇంటెన్షన్స్ అండ్ బై గురూజీస్ గ్రేస్ మనకు వచ్చే వాళ్ళంతా బర్డ్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఉంది కదా. ఇక్కడ ఉన్న టీమ్ లో ఐ కెన్ సే 90% ఆఫ్ ద టీమ్ ఈస్ విత్ దట్ సేమ్ ఇంటెన్షన్ అండి. అండ్ గౌరీ గారని తను ఎంబీఏ చేశారు. లాస్ట్ 5 years వితౌట్ సింగిల్ రూపీ ఎక్స్పెక్టేషన్ షీ స్పెండ్స్ విత్ us లైక్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయ్, లైక్ ఎ పార్ట్నర్. ఈ బిజినెస్ లో పార్ట్నర్ అయితే ఎలా ఉంటారో అట్లా ఈక్వల్ టైం. నైట్ 10 ఏదైనా హెల్ప్ అంటే షీ విల్ పికప్ ద ఫోన్. ఇక్కడికి వచ్చి ఫిజికల్ గా. అండ్ ఒక యజ్ఞదత్త మిశ్రా అని ఉన్నారు ఒకతను. తనైతే ఇంకా ఎంత మందిని పంపిస్తాడు. నౌ బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ హియర్. ఈవెన్ జగన్ గారు ఆల్సో కనెక్టెడ్ విత్ us. అండ్ అలా పరిచయం అనమాట జగన్ గారు కూడా. ఆయన ఎంతో మందిని తన డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళని ఈ సపోర్ట్ తీసుకొని క్యాంప్ ఉందా హీ పేస్ ద మనీ టు దెమ్. ఆయన వాళ్ళకి డబ్బులు పెట్టి ఇక్కడ అక్కడ ఉంది, మీరు వెళ్ళి అక్కడికి హెల్ప్ చేయండి అని. తన ఓన్ ఇనిషియల్లీ ఆల్సో హీ సపోర్టెడ్ ఫైనాన్షియల్. అట్లా కొంతమంది పేరు చెప్పుకోదగ్గ వాళ్ళు ఉన్నారండి. సో బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ వీఆర్ హియర్ టుడే. సే పార్ట్ ఆఫ్ ఇట్ టు అవర్ కస్టమర్స్ ఆల్సో. ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళు ఎంత సపోర్ట్, అసలు చేయలేకపోయినా నిలబడి ఒక్క కమెంట్ చేయకుండా అరే వీళ్ళు కష్టపడ్డారు బైక్ లేదంటే ఇట్ ఇస్ పెయిడ్ కదా. ఫైనల్ మనం ఫ్రీ సర్వీస్ ఇవ్వట్లేదు కదా. ఈవెన్ అక్కడికి పోయినా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం మీట్ అవ్వకున్నా వాళ్ళు అర్థం చేసుకొని ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయినా మళ్ళీ నాకు కాల్ చేసి ఇలా అయింది, కంప్లైంట్ లాగా ఇవ్వట్లేదు, బట్ నెక్స్ట్ జరగకుండా చూసుకోండి అట్లా. సో మెనీ ఆఫ్ అవర్ ఎవైలబుల్ వాలంటీర్స్. ఐ రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దట్. అంతేలేండి. అంటే ఒక మంచి యజ్ఞం, అంటే ఒక మంచి విషయము మనం చేస్తున్నప్పుడు యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అంటారు కదా. సో అది మీ విషయంలో పూర్తిగా నిజమైందని అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మామూలుగా రమేష్ గారు, అంటే మీతోనే స్టార్ట్ చేద్దాం ఈసారి. మీ లైఫ్ స్టైల్ ఏంటి అసలు? అంటే వాట్ కైండ్ ఆఫ్ డైట్ అండ్ మేబీ ఎలాంటి ఎక్సర్సైజెస్, అట్లాంటి యోగా అలాంటి ఏమైనా చేస్తుంటారా? ఎలా ఉంటుంది మీ దినచర్య? ఒక 1 hour యోగా క్లాసెస్ తీసుకుంటాను మార్నింగ్ 5:30 ఎప్పుడు పడుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు. బై మార్నింగ్ 5:30 I had to wake up. So by 6:37 I'll come to the hospital and I'll take yoga classes ఉంటాయి మార్నింగ్. ఆ తర్వాత మై ఓన్ ప్రాక్టీస్. ఇట్ విల్ టేక్ అనదర్ హాఫ్ అన్ అవర్ టు 1 hour బేస్డ్ ఆన్ దట్ టైం. ఓకే, అర్జెంట్ ఉంటే వీల్ టు కట్ షార్ట్ హాఫ్. సుదర్శన్ క్రియ అనేది వెరీ ఇంపార్టెంట్. ఐ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఆ తర్వాత వీక్లీ వన్స్ సత్సంగ్స్ ఉంటాయి, భజన్స్ అలా ఉంటాయి, చాంటింగ్స్ ఉంటాయి. అవి రెగ్యులర్ గా అటెండ్ అవుతాం. దాంతో పాటు అకేషనల్లీ 3 months 4 months వన్స్ లేదంటే 6 months వన్స్ అడ్వాన్స్ కోర్సెస్ అని ఉంటాయి. విల్ టేక్ అవుట్ టైం. ఒక 3 days 4 days ఫుల్ డే కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో వి రీఛార్జ్ అవర్ ఎఫర్ట్ అంతా న్యూ నాలెడ్జ్. అంటే గురూజీ చాలా టాక్స్ ఉన్నాయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హ్యాండీ. మనకి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే అది విన్నామంటే ఇదా మనకు ఒక సొల్యూషన్ అనేది రెగ్యులర్ గా తన దగ్గర నుండి అప్డేట్స్ రెగ్యులర్ ఏదో ఒక ఈవెంట్ లో ఏదో ఒక సెషన్ లో ఈ మీటింగ్ లో ఇది చెప్పారు. అలా నాలెడ్జ్ షేరింగ్ అనేది డిఫరెంట్ గ్రూప్స్ లో వస్తుంది. అది చదవడము, నేర్చుకోవడము, మోర్ ఆర్ లెస్. అండ్ ఫాలోయింగ్ ద వెజిటేరియన్ డైట్. ఎక్కడికి వెళ్ళినా కూడా దీస్ ఆర్ ద ఓవరాల్ లైఫ్ స్టైల్. చారి గారు, అంటే ఇప్పుడు రమేష్ గారు చెప్పినవి కాకుండా మీరు ఇంకేం చేస్తారు మీ లైఫ్ స్టైల్? యోగా జనరల్ గా ఉంటుంది, సూర్య నమస్కారం అని ఉంటుంది, పద్మ సాధన, అండ్ దెన్ సుదర్శన క్రియ. ఇట్స్ యూనిక్ బ్రీతింగ్ టెక్నిక్ ఇన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ టు మన పాస్ట్ ఇంప్రెషన్స్ ని తీసేసి నిన్ను ఫ్రెష్ గా ఉంచేస్తుంది. వన్ ఆఫ్ ద బ్రీతింగ్ టెక్నిక్ అది రెగ్యులర్ గా ఉంటుంది. దాంతో పాటు కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎలా అంటే వినడం, ఏదైనా గురువులవి ఎంతో మంది ఉన్నారు కదా. ఇండియా ఈజ్ దైవభూమి. అది ఎంతో మంది ఎన్లైటెండ్ మాస్టర్స్ ఉన్నారు. సో 1 or 2 people అలా వినడం అనేది జనరల్ గా ఉంటుంది, హ్యాబిట్ లాగా ఉంటుంది. ఫ్రమ్ లాస్ట్ 15 years
వెజిటేరియన్. దట్ ఈస్ ఆల్సో మనకంటే హెల్తీగా ఉండడానికి సపోర్ట్ ఉండాలి కదా! అన్‌హెల్తీగా ఎవ్రీ 2 మంత్స్‌కో, 1 మంత్‌కో వెళ్తూ ఉంటే వర్క్ చేస్తాం. సో, ఫస్ట్ హెల్తీగా ఉండాలి అంటే తీసుకునే విషయాల దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి అన్నీ మ్యాటర్ అవుతాయి దాంట్లో. స్ట్రాంగ్‌గా ఉండేటట్టుగా కొద్దిగా బ్యాలెన్స్‌డ్ వేలో ఎళ్తాము. పర్సనల్‌గా చెప్పాలి అంటే. ఇంకా ఫ్యామిలీ అంటే అర్థం చేసుకున్నారు కాబట్టి పర్లేదు. మనం ఒకటి కాజ్ కోసం వెళ్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఆల్సో లిటిల్ బ్యాలెన్స్‌డ్. కీపింగ్ అసైడ్ దేర్ పర్సనల్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ ఆల్ సైడ్ వే. డైలీ రొటీన్‌లో ఉంటుందన్నట్టు. నేను ఇప్పుడు 31st నుంచి కోర్స్‌కెళ్తున్నాను. 4th వరకి. సో, ఇట్స్ ఎ బ్రేక్ ఆఫ్టర్ 6 మంత్స్. హ్మ్. ఇలాంటివి ఉంటే సరిపోతుంది. ఇనఫ్. అది లైఫ్ స్టైల్‌లో ఉంటే దెన్ ఆటోమేటిక్‌గా వర్క్స్ చాలా బెటర్‌గా జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇంకా చివరి క్వెషన్ మీలో ఎవరైనా ఆన్సర్ చేయండి. అంటే ఫస్ట్ మీరు ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు 6 ఏఎం నుంచి 11 పీఎం వరకు వర్క్ చేశారన్నారు గదా! ఇంకా అక్కడే సెంటర్‌లో గూడా పడుకోవడం అట్లా. అంటే టిపికల్‌గా మీరు చూస్తుంటే చాలా లాంగ్ వర్క్ అవర్స్ పనిచేసేలాగా అనిపిస్తుంది. మీరు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు? నౌ ఐ థింక్ లిటిల్ కాంప్రమైజ్ ఆన్ ద ఫ్యామిలీ సైడ్ అని చెప్పారు డెఫినిట్‌గా. బికాస్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీఆర్ స్టిల్ లెర్నింగ్. బట్ మోర్ ఆర్ లెస్ సిన్స్ దేర్ ఇస్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ టెక్నిక్స్ బాగా హెల్ప్ అవుతున్నాయండి టు మెయింటైన్ ద గుడ్ ఎనర్జీ లెవెల్స్. ఒక ఫోకస్‌గా చేయడానికి, కొత్త కొత్త థాట్స్ రావడానికి, వచ్చిందని ఇంప్లిమెంట్ చేయడానికి, వేరే వాళ్ళతో టీమ్ వర్క్ చేయడానికి, మధ్యలో అండర్‌స్టాండింగ్ గ్యాప్స్ వచ్చినా మళ్ళీ నాలెడ్జ్ వల్ల మళ్ళీ కోపపోవడానికి. These courses are helping a lot. The art of living techniques, which are helping a lot. గాట్ ఇట్ అండి. ఒక మంచి కాన్వర్జేషన్, ఒక మంచి టాపిక్ డిస్కస్ చేసాము ఈరోజు. అండ్ మీ జర్నీ ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంది. అండ్ ఇది ఎంతో మందికి ఇంకా ప్రేరణ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ రమేష్ చారి గారు. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాతో పాటు మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకా చివరి ఎపిసోడ్‌లో మీ వాలంటీర్స్‌తో మాట్లాడదామా? లేకపోతే మీతో మాట్లాడదామా? Thank you for encouraging us to participate and guiding us continuously. కొంతమంది న్యాచురల్‌గా వస్తది. అలాంటి వాళ్ళలో మీరు కనిపిస్తున్నారు నాకు. ఎప్పుడు చూసినా మంచిగా నవ్వుతా, ఫ్రెష్‌గా ఎంకరేజ్ చేస్తూ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇంతకీ పొడుపు కథకి ఆన్సర్ ఇయ్యలేదు. ఇక పొడుపు కథ విషయానికి అందరూ మర్చిపోతారు ఈ టైంకి. అందుకే నేను క్వెషన్ రిపీట్ చేస్తున్నా. బండకు కొడితే వెండి ఊడుతుంది ఏమిటది? గెస్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ చేయకపోతే కొబ్బరికాయ, టెంకాయ. ఓకే. సో అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ రమేష్ గారు, చారి గారి యొక్క ఆంత్రప్రినరల్ సైడ్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇంకా ఈ సిరీస్‌లో భాగంగా ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వాలంటీర్స్, అంతేకాకుండా పేషెంట్స్ యొక్క ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడదాం ఈ నెక్స్ట్ ఎపిసోడ్‌లో. అంటే ఈ సిరీస్‌లో చివరి భాగం. అండ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ యాపిల్ కానీ, స్పాటిఫై కానీ పాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫామ్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల రీచ్ పెరుగుతుంది. ఈ విషయాలన్నీ ఎంతో మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు మెయిల్ ద్వారా చెప్పొచ్చు. ప్లస్ కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, లేదా మంచి స్పీకర్ రెఫరెన్సెస్ ఎవరైనా ఉన్నా కూడా మాకు చెప్పండి. వాళ్ళని మన ప్లాట్ఫామ్లో పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ మా ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి tgvtelugu@gmail.com. సింపుల్ అండి, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.